తనూజ, కళ్యాణ్, సంజనా గర్లాని, భరణి, సాయి శ్రీనివాస్, రాము, వీళ్ళల్లో మీరే కనుక హౌస్మేట్ అయితే బిగ్ బాస్ మీకు ఒక బిగ్ పవర్ ఇచ్చి ఇప్పటికిప్పుడు హౌస్ నుంచి ఒకళ్ళు ఎలిమినేట్ చేసేయమని చెప్తే ఎవరిని ఎలిమినేట్ చేస్తారు? నేను ఛానల్కి లైక్ అడగట్లా, సబ్స్క్రైబ్ అడగట్లా, ప్రతి కంటెస్టెంట్ యొక్క పిఆర్ కూడా మీరు ఇచ్చే కామెంట్లు చూస్తారు. సో ఎక్కువ మంది సపోర్ట్ ఎవరికి ఉంది, తక్కువ మంది సపోర్ట్ ఎవరికి ఉందనేది తెలియాలి. మిస్ అవ్వకుండా దయచేసి కామెంట్ అయితే చేయండి. ఛానల్ లైక్ అడగట్లా, సబ్స్క్రైబ్ అడగట్లా, కామెంట్ మాత్రం నాకు చాలా కొండంత బలం ఇస్తుంది. డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఇప్పుడున్నటువంటి ఓటింగ్ రిజల్ట్స్ ఇవన్నీ మనం ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే టాప్లో 30-28-30%లో కంటిన్యూ అవుతుంది తనుజ. సెకండ్ పొజిషన్ 20-21 పొజిషన్లో కళ్యాణ్ కంటిన్యూ అవుతున్నాడు. థర్డ్ పొజిషన్లో సంజనా గర్లాని ఉంది. ఒక 13% ఓట్లు ఉన్నట్టుగా తెలుస్తుంది. సంజనా గర్లానికి బాగానే ఆడుతుంది, ఏదో ఆడావిడైతే చేస్తుంది. తనకి అంటే సంచాలకి ఇచ్చినా కూడా బాగా చేసిందని చెప్పుకోవాలి, మెచ్చుకోవాలి. ఎస్పెషల్లీ డార్క్ రూమ్ టాస్క్లో ఫుల్ కంటెంట్ క్రియేట్ చేయగలిగింది తను. సో ఇమాన్యుల్తో కూడా లైవ్లో మాట్లాడుతుంది. ఇక్కడ నుంచి ఒక సెమీఫైనల్ స్టార్ట్ అయింది, మనం టాప్ 5లో ఎట్లాగైనా ఉండాలి అంటూ మాట్లాడుతోంది ఇమాన్యుల్తో. ఇదివరకు నేను మాటలు కొంచెం జారినా కూడా ఈసారి టంగ్ స్లిప్ లేకుండా చూసుకుంటాను అని మాట్లాడుతుంది ఇమాన్యుల్తో. సో టాప్ 5 మీద ఆశలు పెంచుకుంటుంది సంజన కూడా, బ్యాలెన్స్డ్గా వెళ్తాననేసి. సో కెప్టెన్సీ కూడా ఈ వారం చాలా ఇంపాక్ట్ ఉందని కూడా చెప్తుంది, మంచి మోటివేషన్ అది చేస్తుంది. సో చాలా స్ట్రాంగ్గా నిలబడుతుంది. ఇక భరణికి అయితే ఒక 11% వరకు ఉంది. ఆయనకి వాటర్ టాస్క్ బ్రహ్మాండంగా ఆడాడు. కళ్యాణ్ లాగా ఇతను తప్పు చేశాడు ఒకటి. కళ్యాణ్ లాగా ఏంటంటే దివ్య అని కనిపెట్టాడు రెబెల్, కానీ అనుకోకుండా గౌరవం అని చెప్పేశాడు. అందరూ చెప్తున్నారు కదా, అంటే స్ట్రాటజీలో భాగంగా కూడా. అంటే దివ్య అని చెప్పుంటే బాగుండేది భరణి అనిపించింది. బాగానే ఆడుతున్నాడని చెప్పి పాజిటివిటీ వచ్చింది. నిన్న కూడా ఆయన చెప్పినట్టు చచ్చి బతికా నేను, రెబలైనా వాడు బాబాయ్ నాకు భయం లేదన్నాడు. ఇదే యాటిట్యూడ్ ఫస్ట్ నుంచి ఉంటే బంధాలు లేకుండా పొటెన్షియల్ ఉన్నటువంటి క్యాండిడేట్, ఒరిజినల్ నేచరే ఆవేశం, దాన్నేమో తొక్కి పెట్టేస్తూ ఉంటాడు ఈయన. సో అది ఫస్ట్ నుంచి చూపిస్తుంటే బాగుండేది భరణి. సరే ఇప్పటికైనా చూపిస్తున్నాడు. సుమన్ శెట్టి ఒక 10% ఉంది. నేనైతే కొద్దిగా టాస్క్ వల్ల కాస్త బిగ్ బాసే భుజాల మీద వేసుకుని ఆయనే రంగంలోకి దిగి ఆడిస్తూ ఉంటాడు. కానీ సుమన్ శెట్టిని మామూలుగా అయితే పెద్ద క్యాండిడేట్ కాదు, పెద్ద సూపర్ డూపర్ పర్సన్ ఏం కాదు. దివ్య సపోర్ట్ అంటే ఒక కాగితం ఇచ్చినప్పుడు సీక్రెట్ టాస్క్ దాన్ని డీల్ చేయడం కూడా రాదు, కాబట్టి సుమన్ శెట్టికి దివ్యాన్ని వెనకాల తగిలిచ్చారు. అట్లా బిగ్ బాసే వెనకాల ఉండి నడిపిస్తున్నాడు సుమన్ శెట్టిని అనుకోవచ్చు. సో అందరినీ నయోమయంలోకి నెట్టించి సుమన్ శెట్టిని ఆడించాడు పనిగట్టుకుని. సంజన చెప్పినట్టుగా సుమన్ ఈ సీజనే, సంజన కూడా మొన్న చెప్పింది, ఈ గేమే సుమన్ ఆడుకుంటుంది తప్ప సుమనే ఆడలేదు ఈ గేమ్ అనేసి చెప్పింది. సో అట్లాగా కాలం కలిసి వచ్చి నడుపుతున్నాడు సుమన్ శెట్టి అనుకోవచ్చు. యాక్షన్ అయితే బాగా చేశాడు. నేను కాదు రెబెల్ నేనని, రెబెల్ తానైనా కూడా ఆడినటువంటి ఎఫర్ట్స్ అయితే దివ్యాకి పోతాయి డెఫినెట్లీ. సో 10% అయితే ఓటింగ్ ఉంది. ఇక రాము రాథోడ్ అండ్ సాయి శ్రీనివాస్ వీళ్ళిద్దరు కూడా ఈక్వల్గా ఉన్నారు ఆల్మోస్ట్. సాయి శ్రీనివాస్ కొంచెం గ్రాఫ్ పెరుగుతుంది, కాన్వర్జేషన్స్ అవి ఉన్నాయి అతనికి. గ్రూప్ గేమ్ ఆడుతున్నారు వీళ్ళు, ఎంతసేపు మేమే ఉండాలి, మేమే గెలవాలని వాళ్ళే ప్లాన్ చేసుకుంటున్నారు. వీళ్ళు అరుస్తారు, గొడవ చేస్తారు. ఈ వారం నేను సేవ్ అవ్వాలని కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. రాము రాథోడ్ 30 సెకండ్లో టవర్ టాస్క్ కంప్లీట్ చేసినా అతనికి ఏమో ఇవ్వలేదు. ఇవన్నీ కూడా మాట్లాడుతున్నాడు, కాస్త వాయిస్ అవుట్ చేస్తున్నాడు చాలా స్ట్రాంగ్గా. ఇమాన్యుల్ స్ట్రాంగ్ ప్లేయర్ అయినా స్టాండ్ తీసుకోవట్లేదు, ఇట్లా వాయిస్ రైజ్ చేస్తున్నాడు ఇతను. బాగా ఆడియన్స్ కనెక్ట్ అవుతారు కదా. సో అందువల్ల ఇతను ఈ వారం సేవ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. రాము చాలా డల్గా కనిపిస్తున్నాడు. సో ఇద్దరు కూడా ఓటింగ్ పరంగా ఈక్వల్గా కనిపిస్తున్నారు. సో రాము రాథోడ్ ఒకవేళ ప్రోమో కూడా చూసాం మనం, మంచి స్వాగ్తో అతను చూపిస్తున్నారు. రీతుని టాస్ నుంచి తప్పించినట్టుగా. పైగా రీతు ఏంటంటే నన్ను తప్పించేసేవారని చెప్పినప్పుడు కూడా మొహమ్మద్ నువ్వు మాట మీద నిలబట్టలేదు రీడు, నీకు ఎట్లా సపోర్ట్ చేస్తాను, రాము మొహం మీద చెప్పేశాడు ఎపిసోడ్లో. సో సపోర్ట్ చేస్తాడా చేయడా అనేది కూడా చూసుకునే పరిస్థితి ఉంటుంది. సో వాళ్ళని తీయకుండా సాయి కన్నా కూడా ఉన్నా కూడా సాయి శ్రీనివాస్ సపోర్ట్ చేయడా రీతు కూడా క్యాప్టెన్సీ టాస్క్లో. ఇవన్నీ కూడా ప్రభావం పడే కనిపిస్తుంది కన్ఫామ్గా అనేది కనిపిస్తుంది. సో ఈ వారం మనం ఈ అనాలిసిస్ని కనుక జాగ్రత్తగా బేసిక్గా లెక్కేసుకుంటే సింగిల్ ఎలిమినేషన్ అయితే రాము రాథోడ్ 100% వెళ్ళిపోయేలా కనిపిస్తుంది. లేదు డబల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా సాయి శ్రీనివాస్ అండ్ రాము ఇద్దరు కూడా వెళ్ళిపోయే అవకాశం స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సాయికి తక్కువ ఛాన్స్ ఉంది, రాము వెళ్ళిపోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది నేనైతే అనుకుంటున్నాను. మీకేమనిపించిందో కామెంట్ చేయండి.